ఆత్మీయులకు హితులకు సన్నిహితులకు అందరికీ నమస్సుమాంజలి. సత్యం భ్రియాత్ ప్రియం భ్రియాత్ న భ్రూయాత్ సత్యం అప్రియం అంటారు. ఇవాళ నా వీడియో చూసిన తర్వాత కొంతమంది అంటారు, చిన్నజీయర్ స్వామి గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతారు. డెఫినెట్గా అంటారు. మరి చిన్నజీయర్ స్వామికి ఆదిశంకర్ల గురించి వ్యాఖ్యానం చేసే అర్హత ఉన్నదా? ఆదిశంకరాచార్యుల వారి మీద ఆయన ఏమైనా రీసెర్చ్ చేశారా? ఆదిశంకరాచార్యుల జీవనం మీద ఆయన ఏమైనా అధ్యయనం చేశారా? తన పరిశోధన సంకలనాన్ని ఆయన ఎక్కడైనా ప్రవేశపెట్టారా? ఎవరికైనా చెప్పారా? ఏదన్నా యూనివర్సిటీలకి తన పరిశోధనా సారాన్ని ఇచ్చారా? లేదా ఆధ్యాత్మిక ధార్మిక పీఠాల్లో ఆయన ఎక్కడైనా ఇదివరకు చెప్పారా, సంభాషించారా, వ్యాఖ్యానించారా? ఆయన ఏమీ వ్యాఖ్యానించకుండా వైష్ణవాన్ని అడ్డుపెట్టుకొని ఒక సంకుచిత భావంతో, వైష్ణవం మీద ఉన్న లేదా విష్ణు మీద ఉన్న సంకుచిత భావనంతో స్మార్తాన్ని, ముఖ్యంగా హైందవాన్ని తన వ్యాఖ్యానాలతో అవమానించారు. కాబట్టి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు చిన్నజీయర్ స్వామి గురించి. ఆయన ధార్మిక సేవల గురించి, ఆయన చేసిన విశిష్టమైన సేవల గురించి ఎవరు ఇప్పుడు మాట్లాడడం లేదు. దాని గురించి మేము కామెంట్ చేయడం లేదు. కానీ ఒక హైందవ ధర్మానికి ఒక ఆయు పట్టులాగా అంతరించిపోతున్న దశలో సనాతన సంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అన్ని మతాలని, 64 మతాలని ఏకీకృతం చేసిన వ్యక్తి ఆదిశంకరాచార్యుల వారు. అది ఎవరూ కాదనలేని వాస్తవం. పరిశోధనల్లో, చరిత్రలో విదేశీయులు కూడా అంగీకరించిన సత్యం. అనాదిగా వందలాది సంవత్సరాలుగా ఆదిశంకరాచార్యుల వారే 4 చోట్ల శంకర పీఠాన్ని స్థాపించిన విషయం అందరూ అంగీకరించారు. దేశంలో ఉన్న అందరు ఆధ్యాత్మికవేత్తలు, అన్ని మతాల వాళ్ళు అంగీకరించిన విషయం. దాన్ని ఇవాళ మిడిమిడి జ్ఞానంతో, ఆదిశంకరాచార్యుల వారి గురించి ఏమాత్రం తెలియకుండా, లేదా తెలిసి కూడా తన అజ్ఞానం లేదా మూర్ఖత్వంతో చిన్నజీయర్ స్వామి వారు 4 శంకర పీఠాల్ని ఆదిశంకరుల వారు స్థాపించలేదు అని ఘంటాపదంగా చెప్తున్నారు. నువ్వెవరు చెప్పడానికి? నీకేం అర్హత ఉంది? నువ్వు ఆయనతో సహజీవనం చేసావా? ఆయన ఏజ్ ఫ్యాక్టర్ వాడివా? ఏ రీసెర్చ్ చేసావు చిన్నజీయర్? నువ్వు నీ మీద ఉన్న గొప్పతనాన్ని, గౌరవాన్ని మేము ఆకాశమంతా ఎత్తుకున్నాం. కానీ ఒక చిన్న వ్యాఖ్యానంతో ఎందరో కోట్లాది మంది మనోభావాల్ని భారతదేశంలో చిన్నజీయర్గా నువ్వు నొప్పించావు. ఇది సమంజసం కాదు. వ్యాఖ్యానాల్ని ఉపసంహరించుకో. ఆయన భారతదేశం అంతా పర్యటించి ఎన్నోసార్లు వేదాలకు, ఉపనిషత్తులకు భాష్యాలు రాసిన వ్యక్తి. సౌందర్య లహరి, శివానంద లహరి ఇలాంటి అనేకమైన మహత్తరమైన హిమశిఖరాల్ని, ఆధ్యాత్మిక సారాలను మనకు అందించిన గొప్ప వ్యక్తి. ఆయన్ని కేవలం వైష్ణవానికి సంకుచితత్వంగా నువ్వు పర్మిట్ చేస్తున్నావు, ఆపాదిస్తున్నావు. ఇది తప్పు. ఆయన స్మార్తాన్ని ప్రతిపాదించాడు. స్మార్తం స్వార్థం కాదు. శైవాన్ని, వైష్ణవాన్ని, శాక్తేయాన్ని, గణాధిపత్యాన్ని, ఆదిత్యాన్ని, ఈవెన్ ప్రకృతిని, పామును, కుక్కను, ఏనుగును, చెట్టును పూజించే గొప్పతత్వం స్మార్థంలో ఉంది. అక్కడ సంకుచితత్వం లేదు. కేవలం వైష్ణవుడు మాత్రమే దేవుడు, శివుడు మాత్రమే దేవుడు అని స్మార్థం ప్రబోధించలేదు. స్మార్థం సర్వాన్ని పూజించింది, సర్వాన్ని అంగీకరించింది, సర్వంలో పరమేశ్వరుణ్ణి, పరమాత్మను దర్శించింది. అలాంటి స్మార్థాన్ని, ఆదిశంకరుల వారిని సంకుచిత భావనంతో అవమానించిన చిన్నజీయర్ సమస్త భారతావానికి, హైందవానికి, స్మార్తానికి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే అది ఆయన సంకుచిత తత్వం
ఇంకా పెరిగిపోయినట్టే లెక్క. ఎవరూ ఆయన్ని క్షమించరు, ఉపేక్షించరు. మళ్ళీ చెప్తున్నాను, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం అగ్ని వంటిది, ఆకాశం కంటే విశాలమైంది, అగ్ని కంటే తేజోవంతమైంది. దాన్ని మూర్ఖపు మాటలతోటి, అసత్యపు మాటలతోటి కప్పిపెట్టలేరు, దాచలేరు. ఆదిశంకరాచార్య వారే ప్రపంచానికి, హైందవానికి ధర్మాన్ని, అసలైన సత్యాన్ని బోధించిన వ్యక్తి. అందరి చేత అంగీకరించబడి ఆయన ఆదిశంకరులోగా శంకర తత్వాన్ని ప్రబోధించిన వ్యక్తిని వైష్ణవానికి మాత్రమే పరిమితం చేయాలనుకోవడం మీ సంకుచితత్వం. ఇలాంటి మాటలు ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి గురించి, ఇన్నాళ్ళు మేం పూజించిన వ్యక్తి గురించే మాట్లాడవలసి వస్తున్నందుకు క్షమించాలి. నమస్తే.